ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. నిన్న శనివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ అదరగొట్టడంతో పాటు బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. 197 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై తొలి ఓవర్ నుంచే దాటిగా ఆరంభించింది. రోహిత్ శర్మ 2 ఫోర్లు కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. అయితే హిట్టి మ్యాన్ వేగానికి సిరాజ్ వెంటనే బ్రేక్లు వేశాడు. రోహిత్ ను బౌల్డ్ చేసి ముంబైకు తొలి దెబ్బ కొట్టాడు. ఇక అదే ఊపులో సిరాజ్ రికెల్డ్ ను బౌల్డ్ చేసి గుజరాత్ కు అదిరిపోయి ఆరంభాన్నిచ్చాడు. ఈ దశలో ముంబైని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పరిస్థితిని చక్కదిద్దారు. 3వ వికెట్ కు 62 పరుగులు జోడించిన తర్వాత కొట్టాల్సిన రన్ రేటు ఎక్కువగా ఉండడంతో భారీ షాట్ కు ప్రయత్నించిన తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి గుజరాత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ, సాయి కిషోర్లు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో ముంబై ఒత్తిడిలో పడింది. యువ బ్యాటర్ రాబిన్ మింజ్ అవుట్ కావడంతో ముంబై 4వ వికెట్ కోల్పోయింది. అప్పటికే కొట్టాల్సిన రన్ రేటు 14 ఉండడంతో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సైతం ఏమీ చేయలేకపోయారు. సూర్య 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లో ప్రసిద్ధి కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. సుదర్శన్ 41 బంతులు 63 పరుగులు చేయగా శుభమన్ గిల్ 38 పరుగులు, బట్లర్ 39 పరుగులతో రాణించడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా 2వ ఓటమి. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ ఓటమిపై స్పందించాడు. పిచ్చిని బట్టి చూస్తే మేము బౌలింగ్ లో 15-20 పరుగులు అదనంగా ఇవ్వడం విజయావకాశాన్ని దెబ్బతీసిందని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇందుకు గుజరాత్ ఓపెనర్లకి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే బ్యాటింగ్ లో మేము విఫలమయ్యాం. అటు బౌలర్లు 15-20 పరుగులు ఇస్తే ఇటు బ్యాటర్లుగా మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అలాగే ఫీల్డింగ్ బేసిక్ తప్పిదాలు కూడా మరో అదనంగా 20 పరుగులు ఇచ్చాం. ఇవన్నీ ఓటమికి కారణాలయ్యాయి. అలాగే ఎలాంటి రిస్క్ షాట్లు ఆడకుండా తెలివిగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ మా ఓపెనర్లు అలా చేయలేకపోయారు. మేము మెరుగ్గా రాణించే ప్రయత్నం చేశాం కానీ సరైన ఆరంభం అందుకోలేకపోయాం. దీంతో ఓటమికి మేమంతా బాధ్యత తీసుకోవాలని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నీ ప్రారంభంలోనే ఉన్నాం. బ్యాటర్లంతా ఫామ్ ను అందిపుచ్చుకుంటే తర్వాత మ్యాచ్లో విజయం సాధిస్తామని, త్వరలోనే వాళ్ళు ఫామ్ అందుకుంటారని ఆశిస్తున్నా అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇకపోతే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ లో డకౌట్ కాగా గుజరాత్ తో జరిగిన 2వ మ్యాచ్ లో 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.